ఇది మటుకు ఖండించాలంటే మామూలుగా కాదు, విపరీతంగా పేదవాళ్ళు ఎటుకాని వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా, వాళ్ళని సేవ్ చేయాలనే. మీరు వాళ్ళు దాడి చేసే ముందు మీరు ఏ మతం, హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగల్లా చంపడాన్ని ఎలా చూస్తారు? హిందూ మతాల గురించి కాదు, మానవులుగా మనం గుర్తించాలి. మతంలో ఉంది, మీరు హిందూ కావచ్చు, నేను క్రిస్టియన్ కావచ్చు, ఆ మతాల గురించి కాదు, మానవునిగా చూసేటట్టు ఉండాలి. కానీ మతాల మధ్యలో ఎందుకు మత విద్వేషాలు తెచ్చి జనాల మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయేటట్టు అలా చేయకూడదు. ఏమైనా చర్య అండి, అలా చేయడం చాలా బాధాకరం. అందరూ కూడా చూసాం మనం, ఒక ఇద్దరు మ్యారీడ్ కపుల్ కూడా వెళ్ళారు. ఐ థింక్ నాట్ ఐఎమ్ రాంగ్, లైక్ 18th or 20th వాళ్ళకి మ్యారేజ్ జరిగితే 24th ఆయన చనిపోయారు. సో అది చాలా బాధాకరం అండి. అలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలా చేయడం చాలా తప్పు, అలా చేయకూడదు, అలా జరగకూడదు ఇంకెవరికి కూడా అని కోరుకున్నాను. వాళ్ళందరికీ నివాళులు చేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన వారిని కూడా మీ మతం ఏంటి అని చెప్పేసి కూడా అడిగి మరి అలా దాడి చేయడం అనేది ఎలా? ఇవాళ మనం మోడర్న్ డేస్లో ఉన్నామండి. ఇవాళ రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ చాలా తప్పు, అవన్నీ చూసుకోవడం కూడా. ఇవాళ ఎంతో ముందుకు వెళ్తుంది దేశం కానీ మన రాష్ట్రాలు కానీ, అన్నీ మనకి మోడర్న్ డేల్లో ఉన్నాం. ఇవాళ పురాతన కాలం కాదు ఇది. ఒక రిలీజియన్ కానీ, క్యాస్ట్, క్రీడ్ ఇవన్నిటిని తప్పు పడుతున్నాం అండి. అలాంటి కరెక్ట్ కూడా కాదు. దేశంలో రాజకీయాల నాయకుల దగ్గర నుంచి కూడా సినీ హీరోల వరకు ఖండిస్తున్నారు పబ్లిక్గా. మీరే? అవునండి, ఖండించారు. నిన్న కూడా నందమూరి బాలకృష్ణ గారు కూడా పెట్టారు. ఇది చాలా హేయమైన చర్య, మనం ఇలా చేయకూడదని కూడా ఆయన పెట్టడం జరిగింది. ఇలా ఇతర హీరోలు కూడా, మహేష్ బాబు గారు ఇలా అందరూ పెట్టారు. ఇవాళ ఒకరికొకళ్ళు స్ఫూర్తి అండి. ఇలా హీరోలు చెప్పడం వల్లనే ఇక ఎంతోమంది యువత కానీ ఎంతోమంది చూస్తున్నారు. అది వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది ఎంతోమందికి చెప్తే. ఇలా చెప్పడం వల్ల రిపీట్ కాకుండా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఒక అవగాహన కలుగుతుందండి ఇలా హీరోలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్పడం వల్ల. దీనికి సంబంధించి కూడా నిన్న వైసీపీ ఏదైతే ఉందో శాంతియుత ర్యాలీ కూడా కరెక్ట్గా అండి. అందరూ చేయాలి. ఒక వైసీపీ అనే కాదు, ఒక తెలుగుదేశం అనే కాదు, జనసేన అనే కాదు, ప్రతి పార్టీ చేయాలి. అందరూ ఒక పార్టీలకు అనుగుణంగా మొత్తం అందరూ చేయాలి, దీన్ని ఖండించాలి. రేపు ఇంకొకసారి రిపీట్ కాకూడదు ఇలాంటివన్నీ అని చెప్పేసి ఇది చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ పైన ఉగ్రవాదులు దాడులు జరగడం జరుగుతుంది. ఆ ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని దాన్ని ఖండించాలా. ఎంతమంది జనాలు చనిపోయారు, కాల్పులు, అన్ని అమాయక ప్రజలు చనిపోయారు. అదే ప్రభుత్వం అట్లా నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి అట్లాగా జరిగింది. అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ వారిని ఏ మతం అని చెప్పేసి కూడా అడిగి దాడులు చేయడాన్ని ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా దారుణం అండి, అది చాలా దారుణం. కాబట్టి సరైన ప్రజాక్షేమంలో సరైన వస్తువులు కానీ, సరైన ఇది కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరైన వస్తువులు తీసుకోవట్లా. టూరిస్ట్ ఉంది, వాళ్ళకి సరైన వస్తువులు కానీ, సరైన మిగిలిన వస్తువులు అన్ని వస్తువులు కాదు, ఒక ఛార్జెస్ కూడా అన్ని విషయాలలో సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోతే స్టేట్లో వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి గ్యాస్ కూడా ఇప్పుడు పెంచారు, ఈ పథకాలు అన్నారు. ఇంతవరకు పథకాలు ఏం లేవు. అమలైతే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజలు కూడా నెక్స్ట్ పరిపాలన ఎలా ఉంది ఏంటనేది కూడా నమ్మకంగా చెప్తారు. కొత్తగా పెళ్ళైన వారు హనీమూన్కి చూడడానికి వెళ్ళారు. సో అక్కడ హనీమూన్కి వెళ్ళిన కొత్తగా పెళ్ళైన జంటలు కూడా భర్తని చంపేయడం కూడా జరిగింది. హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు అంటే అక్కడ సరైన వస్తువులు లేవండి. నేను అదే చెప్తున్నాను కదా, హనీమూన్కి వెళ్తారు, కొత్తగా పెళ్ళి డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టుకొని వెళ్తారు. మన ఆంధ్రాలో అంటే డబ్బు ఉన్నోళ్ళు లేరు, మిగిలిన అదర్ స్టేట్స్లో డబ్బు ఉన్నోడు ఉన్నాడు, వెళ్తారు. అక్కడ సరైన వస్తువులు లేవు. డబ్బు మాత్రం బాగా గుంజుతున్నారు కానీ సరైన వస్తువులు లేవు. ప్రజా సంక్షేమంలో వస్తువులు ఉంటేనే ఏదైనా బాగుపడుతుంది గవర్నమెంట్. దేశంలోనే రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ హీరోల వరకు దీన్ని ఖండిస్తున్నారు పబ్లిక్గా. మీరేమంటారు? మేము కూడా ఖండిస్తున్నాం. అది దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. క్యాండిల్ సర్వీస్ చేశారు. ఖండిస్తున్నాం. శాంతియుత ర్యాలీ అంటే రోజుకొకళ్ళని చంపటం, రోజుకొకళ్ళ దౌర్జన్యాలు, కాండాలు, పాడపడటం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో చేశారు, జగన్ చేశారు అనుకోండి. జగన్ ఎంత దారుణం చేయలే. ఇప్పుడు రెడ్ బుక్ పెట్టుకొని అవన్నీ ఖండిస్తానన్నారు. కనీసం నిన్నగాక మన దెందులూరులో ఆయన అంతా చేశాడు. అమాయక ప్రజలను తీసుకుని వాళ్ళు ఏదో మట్టి తవ్వొద్దు అన్నందుకు ఆ దెందులూరు ఎమ్మెల్యే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళీ సాక్షి వీధి పెట్టి ఒక ఆస్తి నష్టపరితే ఎవరికి నష్టమండి? ప్రజలు. దానివల్ల ప్రజలు కూడా నష్టపోతారు. జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ పైన ఉగ్రవాదులు దాడి జరగడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను. అది నేను దీంట్లో ఫేస్బుక్లో చూశాను,
మళ్ళీ న్యూస్లో చూశాను. దాని మీద కొంతమంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరో ర్యాలీలు కూడా ఏదో చేయటం అనేది నా నాలెడ్జ్కి వచ్చేసింది. కానీ అది తీవ్రంగా ఖండిస్తున్నాను ఆ విషయం. అక్కడికి వచ్చిన టూరిస్ట్ని మతం ఏంటని చెప్పేసి అడిగి మరి అలా దాడి చేయడాన్ని ఎలా చూస్తారు? నేను అదే చెప్పాక తీవ్రంగా ఖండిస్తున్నా. మొట్టమొదట ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు ఏ మతాన్ని గౌరవించినా అది వేరే విషయం. కానీ నా మతం ఇది అన్న తర్వాత వేరే మతాన్ని అగౌరవపరచడం అనేది చాలా దారుణం. కొత్తగా పెళ్ళైన హనీమూన్కి వెళ్ళిన జంటలో భర్తను చంపేయడం కానీ ఇది హృదయాలను కలిసివేస్తున్న పరిస్థితి. అవును, కలిసివేయటమే కాదు, ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే హిందూ సమాజం మీద వాళ్ళు వేసిన ఒక తీవ్రమైన కుట్ర అని చెప్తారు. దీనికి సంబంధించి కూడా దేశంలోనైనా రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ హీరోల వరకు తీవ్రంగా ఖండిస్తున్నారు. శాంతియుత ర్యాలీలు కూడా చేస్తున్నారు. పబ్లిక్గా మీ అభిప్రాయం లాస్ట్ ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఇప్పుడు ఏది చెప్పినా కూడా మొట్టమొదటి చెప్పాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి. ఎందుకంటే మాకు హృదయాలు అనేది ఉన్నాయి. మేము పరమస్థానాన్ని అందరినీ హిందూ ముస్లింలు కానీ లేకపోతే క్రిస్టియన్స్ అందరూ సోదరభావంగా మేము వెళ్తాం. అట్లా వెళ్ళిన తర్వాత కూడా ఇతర మతస్థులు అనేది వీళ్ళని ఈ విధంగా చేస్తున్నారంటే అది సైన్స్ రానిది, చాలా దారుణం. జమ్మూ కాశ్మీర్లో కూడా చూసుకుంటే కనుక టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడులు అయితే జరుగుతున్నాయి. అది చాలా దారుణం అండి. అది మటుకు దారుణం. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ భద్రతా దళాలు పెట్టుకొని చేయాల్సిన పని వీళ్ళు మనుషులు చచ్చిపోయిన తర్వాత నేను పోయినాను, హోమ్ మినిస్టర్ పోయినానంటే చాలా తప్పది. సార్ అక్కడికి వెళ్ళిన హనీమూన్కి కొత్తగా పెళ్ళైన జంట పోయినారు పాపం, 6 నెలలు వాళ్ళంత పోయినారు. చాలా దారుణం కదండి అది. అది ఎవరు హర్షించదగ్గది కాదు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద లెక్క చెప్పాలి. సార్ అక్కడికి వెళ్ళి వారిని మీ మతం ఏంటని చెప్పేసి కూడా అడిగి మరి దాడి చేయడాన్ని ఎలా చూస్తారు? చాలా దారుణం అండి అది. దీనికి సంబంధించి కూడా దేశంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ హీరోల వరకు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఖండిస్తారు, డెఫినెట్ ఖండిస్తారు ఎవరైనా. అది ఉగ్రవాద దాడి అని చెప్పినానికి ఎవరైనా ఖండిస్తారు. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది. ఎందుకంటే అక్కడ భద్రతా దళాలను పెట్టుకొని చేయకుండా వీళ్ళు తీసుకొచ్చి ఎక్కడో పెట్టుకొని అయిపోయిన తర్వాత నేను పోయినా చేశాను, అమిత్ షా పోతే ఏంటి, నేను పోయినా ఒకటే, అంతే. కాశ్మీర్లో జరిగిన దాడి ఘటన ఎలా ఖండిస్తారు మీరు? అది అన్యాయమే, అక్రమంగా హిందువుల మీద చేసిన దాడి, దాన్ని ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా కొత్తగా పెళ్ళైన వారు హనీమూన్కి వెళ్తారు. అవును, చాలా అన్యాయం అది. అందరు మద్దతులు ఇచ్చారు. మన వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్తారు అనుకుంటున్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ హీరోలు కూడా దీన్ని అవును అందరు ఖండించారు, అందరు సానుభూతి ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో పైన ఉగ్రవాదులు దాడి చేయడం అది తప్పే కదండి, మరి అన్యాయమే. దాడి చేయాల్సింది వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద దాడి చేయాలి, వాళ్ళని అంతమొందించాల్సిందే. ఉగ్రవాదులు లేకుండా అంతమొందించాలి. ఉగ్రవాదులు ఉన్నంత మాత్రాన మరి నష్టమే కదా. ఉగ్రవాదాన్ని మన రాష్ట్రంలోకి ఎందుకు, మన దేశంలోకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? మన దేశాన్ని ఎందుకు నష్టపరుస్తున్నారు? కనుక మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అందరం కలిసికట్టుగా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద దాడి చేయాల్సిందే. ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయి